హలో వ్యూవర్స్, శ్రవంతిస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సులువుగా జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు జొన్న పిండికి 1.5 కప్పు వాటర్ అవసరం అవుతుంది. ఈ వాటర్లో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరగనిచ్చుకోవాలండి. వాటర్ బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు 1.5 కప్పు జొన్న పిండిని వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్లో పిండిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పిండి కొంచెం మనం చేత్తో కలిపే అంత వేడిగా ఉంటే చాలు. ఈ జొన్న పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లుకుంటూ నిదానంగా చపాతీలాగానే చేసుకోవాలి. కానీ జొన్న రొట్టెలను ఎప్పుడు నిదానంగా చూసుకుంటూ మధ్య మధ్యలో పిండి యాడ్ చేసుకుంటూ నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ఒత్తారు అంటే జొన్న రొట్టెలు విరిగిపోతాయి, రావు. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే పోతుంది. సో జాగ్రత్తగా చూస్ చేయండి. 2-3 టైమ్స్ ట్రై చేయండి, బాగా వస్తాయి. మీరు షేపు ఇవన్నీ ఏం చూసుకోవద్దు. ఏమంటే ఫస్ట్ చేసేటప్పుడు మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. రౌండ్గా రావాలి, అలా రావాలి, ఇలా రావాలని ఏం వరి అవ్వద్దు. జాగ్రత్తగా నిదానంగా చేయండి. జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి. నేను 2 టైమ్స్ చేశాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రాలేదు. ఇంకా తర్వాత రోజు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు బాగానే వస్తున్నాయి. నేను చిన్నగానే చేస్తానండి జొన్న రొట్టెలు. మరీ పెద్దగా పెనుమంతేం చేయను. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తాయి జొన్న రొట్టెలు. ఇలా మిగిలిన పిండిని అంతను కూడా చిన్న ఉండలుగా చేసుకొని అదే ప్రొసీజర్లో చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కింది. ఇప్పుడు జొన్న రొట్టెను పెనంపై వేసుకుని ఒక 20 సెకండ్స్ అలాగే ఉంచేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని జొన్న రొట్టె మీద మొత్తం కదిలేలాగా జస్ట్ స్ప్రింకిల్ లాగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఏమంటే ఒక 20-30 సెకండ్స్ అట్లాగే ఉంచేసి జొన్న రొట్టెను రెండో వైపుకి తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు అలాగే ఉంచాలి. ఇలా జొన్న రొట్టె కాలేంత వరకు 2 సైడ్స్ తిప్పుతూ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మన జొన్న రొట్టె బాగా కాలింది. ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను జొన్న రొట్టెని. ఇప్పుడు ఈ రొట్టె పైన నేతితోటి కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నాను. బ్రషింగ్ చేస్తున్నట్టు చేస్తున్నాను. ఇలా మిగిలిన అన్ని జొన్న రొట్టెలను కూడా కాల్చుకుందాం. ఇలా మన జొన్న రొట్టెలన్నీ రెడీ అయిపోయాయి. మన జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. డిస్క్రిప్షన్లో ఉన్న కూరలతోటి ఈ జొన్న రొట్టెలను ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రకం వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.